ఈరోజు శుక్రవారం, శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు. శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పరిహారం పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. మీరు జన్మించినటువంటి జన్మ నక్షత్రం బట్టి లేదా మీ పేరును బట్టి వచ్చేటటువంటి నామ నక్షత్రాన్ని బట్టి 27 నక్షత్రాల వాళ్ళు ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే జీవితంలో త్వరగా ధనలాభం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఏ నక్షత్రంలో జన్మించిన వాళ్ళైనా మంగళవారము, శుక్రవారము, పౌర్ణమి, అమావాస్య లేదా మీ జన్మ నక్షత్రం, నామ నక్షత్రం వీటిల్లో ఏ రోజైనా సరే అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకోండి. అలా దర్శనం చేసుకున్నాక ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే లక్ష్మీ కటాక్షాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు గుర్రం బొమ్మను గృహంలో వాయువ్యంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే భరణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కందిపప్పు లేదా శనగపప్పు లేదా పెసరపప్పుని పంచదారతో కలిపి తయారు చేయబడిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో పంచిపెడితే ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు గురువుల ఆశీర్వాదం తీసుకోవటం ద్వారా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. రోహిణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఎద్దుకి ఆహారం తినిపించడం ద్వారా ధనలాభం కలుగుతుంది. మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకున్నాక ఎవరికైనా వస్త్రదానం చేయాలి. అలాగే ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు 2 రకాలైనటువంటి పప్పు ధాన్యాలను ఆహారంలో శుక్రవారం నాడు స్వీకరించాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు బియ్యం దానం ఇవ్వాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకున్నాక చెరకు మొక్కలు చిన్నపిల్లలకు పంచిపెట్టాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సీసం లోహంతో చేసిన సర్పం పడిగను ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే మఖా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మంగళవారము, శుక్రవారము, అమావాస్య, పౌర్ణమి ఈ రోజుల్లో కానీ జన్మ నక్షత్రం ఉన్న రోజు లేదా నామ నక్షత్రం ఉన్న రోజు అమ్మవారిని ఆలయంలో దర్శించుకుంటేనే దానివల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది. అలాగే పూర్వ ఫల్గుని నక్షత్రం, పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారు అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకున్నాక తేనె ఎవరికైనా దానం ఇవ్వాలి లేదా చీమలకు పంచదార ఆహారంగా వేయాలి. ఉత్తర ఫల్గుని, ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకున్నాక ధాన్యాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలాగే హస్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వెండితో చేసినటువంటి చిన్న గణపతి విగ్రహాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలి. చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎరుపు రంగు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలతో పాటు కలిపి దానం ఇవ్వాలి. స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శనగపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకున్నాక ఎవరికైనా పంచిపెట్టాలి. విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మందార, చామంతి ఇలాంటి పూల మొక్కలను ఇంటి ఆవరణలో పెంచాలి. అలాగే అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు బెల్లము, కొబ్బరి, బియ్యము వీటితో తయారు చేయబడిన పదార్థాలు అమ్మవారి ఆలయ దర్శనం తర్వాత ఎవరికైనా పంచిపెట్టాలి. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు అమ్మవారిని దర్శించుకున్నాక కంచు పాత్రలో కర్పూరం ఉంచి ఆ కర్పూరాన్ని దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అమ్మవారిని దర్శించుకున్నాక యజ్ఞయాగాదుల నిమిత్తమై సమిధలు ఎవరికైనా దానం ఇవ్వాలి. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు జలచరాలకు ఆహారం వేయాలి. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు గోమాతకు ఆహారం తినిపించాలి. శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకున్నాక గురువుల దగ్గర, పండితుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ముత్తైదువులకి పండ్లు, వస్త్రాలు పంచిపెట్టాలి. ఇలా చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. శతభిష నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు 1 కేజీ నల్ల ద్రాక్ష అమ్మవారి ఆలయ దర్శనం తర్వాత ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలాగే పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు సాధువులకు అన్నదానం చేయాలి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు అమ్మవారిని ఆలయంలో దర్శించిన తర్వాత నేతితో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టాలి. చివరగా రేవతి నక్షత్రంలో జన్మించిన వారు అమ్మవారిని ఆలయంలో దర్శించుకున్నాక శంఖము లేదా పుష్పాలు ఎవరికైనా దానం ఇవ్వాలి. కాబట్టి 27 నక్షత్రాల వాళ్ళు మంగళవారము, శుక్రవారము, పౌర్ణమి, అమావాస్య ఈ రోజుల్లో కానీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ అమ్మవారిని ఆలయంలో దర్శించుకున్నాక
నక్షత్రాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పరిహారం పాటించినట్లయితే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వృధా ఖర్చులు తగ్గుతాయి, లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.